అందుకే జై శ్రీరామ్. హిందువులలో చైతన్యం అంత త్వరగా రాదు. వచ్చిందనుకోండి, ఎంతమంది ఆపాలని ప్రయత్నం చేసినా ఆగే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? గతంలో విఎం బంజర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ ఏరియాలో చౌరస్తాను ఛత్రపతి శివాజీ బస్తీగా పిలవటం జరిగింది. ఎంతైనా ధర్మవీరుల పేర్లతో పిలవటం అంటే చాలా గొప్ప చైతన్యాన్ని తీసుకొస్తుంది. మరి అలాగే అమ్మాపురం గ్రామంలో వాళ్ళ చౌరస్తాని కూడా ఛత్రపతి శివాజీ చౌక్గా పిలవటం జరుగుతుంది. దాని తర్వాత మొన్ననే చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఛత్రపతి సంభాజీ యొక్క గొప్పతనం, ఆయన వీరత్వాన్ని చూసిన తర్వాత అక్కడి శ్రీరామదల్ ధర్మజాగరణ కార్యకర్తలంతా కలిసి వాళ్ళ యొక్క వీధికి ఛత్రపతి సంభాజీ నగర్ అని చెప్పి నామకరణం చేయటం జరిగింది. ఆ రోజు ముఖ్య అతిథిగా నేను కూడా వెళ్ళటం జరిగింది. ఎంతటి అద్భుతం అంటే అది ఎంతమందిలో చైతన్యం తీసుకొచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతమంది ఏ రేంజ్లో కామెంట్లు చేశారో. 2 లక్షల పై మంది ఆ వీడియోని చూడటం జరిగింది. అయితే మళ్ళీ నేడు తొర్రూరులో ఒక వీధికి గణేష్ నగర్ అని నామకరణం చేశారు. అక్కడ హిందూ పెద్దలు, హిందూ యువత అందరూ కలిసి ఆ వీధికి అంతకుముందు చర్చి బజార్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ వీధిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు, కానీ ఆ వీధిలో ఒక చర్చి ఉండటం వల్ల చర్చి బజార్ అని పిలవటం జరిగింది. ఆ విషయం వీళ్ళందరికీ నచ్చక ఎలాగైనా ఆ పేరును మార్చాలి అని చెప్పి కంకణం కట్టుకొని అక్కడిద్దరి పెద్దలు ఆ వీధి పేరు గణేష్ నగర్గా నామకరణం చేశారు. వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఇదే రీతిలో ప్రతి చోట ఈ చైతన్యం రావాలి. ప్రతి చోట వాళ్ళ ఊరిలో ఉన్న వీధులకు ధర్మవీరుల పేర్లు, అలాగే మన భారతీయ దేవతల పేర్లను పెట్టుకొని పిలవాల్సిందిగా పిలుస్తారు అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.